వాయిస్ రికార్డ్ జై శ్రీరామ్. ఓరుగంటి సురేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత సహ ప్రముఖ్. మొన్న అనగా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో PDSU రాష్ట్ర మహాసభలు ఈ భద్రాచల పుణ్యక్షేత్రంలో జరిగాయి. దాంట్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రదర్శన కమిటీ రమేష్ పట్నాయక్ అనే వ్యక్తి ఆ యొక్క సభలో శ్రీరామచంద్రమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దేశమే దైవభూమి, భగవంతుడు 10 అవతారాలైనటువంటి దైవభూమి. అందులో భద్రాచల పుణ్యక్షేత్రం అంటే దక్షిణ అయోధ్య. ఇది ధర్మక్షేత్రం, రామక్షేత్రం. ఈ రామక్షేత్రంలోకి హిందూ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు సభను పెట్టడమే కాకుండా ధర్మ వ్యతిరేకమైనటువంటి రమేష్ పట్నాయక్ అనే అతన్ని ఆ సభలోకి అతిథిగా ఆహ్వానించగా ఆ రమేష్ పట్నాయక్ అనేటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడిని కించపరచడం జరిగింది. శ్రీరామచంద్రుడు లేడని, శంభుకుడైనటువంటి సూర్యుడిని శ్రీరాముడు వధించాడని, అలాంటి వాడు ఈ దేశానికి ఆదర్శం ఎలా అవుతాడని చెప్పేసి, అసలు రామాయణం జరగదని చెప్పేసి రామాయణాన్ని, రాముణ్ణి కించపరచడం జరిగింది. ఒరేయ్, రాముడే లేనప్పుడు శంభుకుని వధించాడని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నావురా? కాబట్టి ఈ ధర్మక్షేత్రంలో రామక్షేత్రంలోకి వచ్చి రాముని కించపరచడం అనేది ధర్మ విరుద్ధం. దీనికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ సదరు వ్యక్తి రమేష్ పట్నాయక్ అనే వ్యక్తి శవయాత్ర చేసి ఆ వ్యక్తి యొక్క దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఈ రామక్షేత్రంలోకి ఎవరైనా రామ వ్యతిరేకులు వచ్చి రాముణ్ణి కించపరిస్తే చూస్తూ ఊరుకోం, ఖబర్దార్. ఈ యొక్క దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి కూడా శ్రీరామచంద్రమూర్తి ఆదర్శనీయుడే. నువ్వెవరిగా ఆదర్శం కాదని చెప్పడానికి నీ కాకపోవచ్చు, హిందువులమంతా కూడా ఏక కంఠతో చెప్తున్నాం, శ్రీరామచంద్రుడి దేశానికి ఆదర్శనీయుడే. రామాయణం ఆదర్శనీయమైందే. రామాయణంలో మొత్తం కూడా మానవుల యొక్క సంబంధాలు మరియు అందం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా జీవించాలి, సామాజిక విలువ ఉంటుంది. కాబట్టి ఆ రామాయణమైనా శ్రీరామచంద్రుడైనా మాకు ఎల్లప్పుడూ ఆదర్శమే. ఇంకొకసారి రామక్షేత్రంలోకి ఎవరైనా వచ్చి శ్రీరామచంద్రుడు కించపరిస్తే ఖబర్దార్, శిక్షిస్తాం.